ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా వండుకోవడమో ఒకసారి మీకు కూడా చెప్తున్నాను. కారం, సాల్ట్, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్ ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని 5 or 10 minutes నానబెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి. 2 or 3 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, లైట్గా వెల్లుల్లి పాయతో చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. జాజి పువ్వు, బగారాకు, 4-5 మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు అన్నీ ఒకసారి కలుపుకోవాలి. నానబెట్టిన చికెన్ ముక్కలను అందులో వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 5 minutes మనం మూత పెట్టుకోవాలి. ఇలా నూనెలో ఉడుకుతున్న చికెన్ని మనం ఒకసారి కలుపుకోవాలి. చికెన్కి సరిపడా వాటర్ పోసుకోవాలి. మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి. చికెన్ చాలా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతూ ఉండగా కొత్తిమీర ఆకు వేసి ఇంతే అండి, సింపుల్గా చికెన్. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.